డైలీ టేస్ట్ ది డైలీ. సినిమాలు చేసినా చేయకపోయినా శ్రీలీల పేరు మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటుంది. మరోసారి ఇదే జరిగింది. అమ్మడి తీరు చూస్తుంటే ముంబైలోనే సెటిల్ అయిపోయేలా కనిపిస్తోంది. అక్కడి నుంచి సినిమాలే కాదు, కమర్షియల్ యాడ్స్ కూడా వస్తున్నాయి. పైగా స్టార్స్ నుంచి పిలుపు అందుతుంది. దాంతో శ్రీలీల కెరియర్కి మరోసారి బూస్టప్ కనిపిస్తోంది. పైకి ఖాళీగా ఉన్నట్టే కనిపిస్తారు, కానీ నిజానికి చాలా బిజీగా ఉన్నారు శ్రీలీల. అస్సలు ఖాళీ లేకుండా ఉన్నారు ఈ భామ. ఒకవైపు టాలీవుడ్, మరోవైపు బాలీవుడ్, ఇంకోవైపు కాలీవుడ్, అన్ని వుడ్లలో మోస్ట్ వాంటెడ్ అయిపోతున్నారు శ్రీలీల. ముఖ్యంగా ముంబై నుండి అమ్మడికి అద్దరిపోయే అవకాశాలొస్తున్నాయి. ఆల్రెడీ కార్తీక్ ఆర్యన్ హీరోగా శ్రీలీల హిందీలో డెబ్యూ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. 2026 ఫస్ట్ హాఫ్ లో విడుదల కానుంది ఈ చిత్రం. ఇది సెట్స్ పై ఉండగానే మరో 2-3 ఆఫర్స్ శ్రీలీల ఖాతాలో చేరిపోయేలా ఉన్నాయి. మరోవైపు రణ్వీర్ సింగ్ తో అట్లీ డైరెక్షన్ లో ఒక యాడ్ చేశారు శ్రీలీల. దీన్ని ఏకంగా ఒక సినిమా రేంజ్ లో తెరకెక్కించారు అట్లీ. తెలుగులోనూ ఫుల్ బిజీగా ఉన్నారు శ్రీలీల. ఇప్పటికే పవన్ తో నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ పూర్తి కాగా మాస్ జాతర అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ రెండిటి తరువాత శ్రీలీల తెలుగులో గ్యాప్ తీసుకుంటున్నారు. మరోవైపు తమిళంలో పొంగల్ కు పరాశక్తితో రాబోతున్నారు. 3 ఇండస్ట్రీలను కవర్ చేస్తూ సూపర్ బిజీ అయిపోయారు ఈ బ్యూటీ. వరుస సినిమాలైతే చేస్తున్నారు, కానీ విజయాల విషయంలో మాత్రం కాస్త వెనకపడ్డారు శ్రీలీల. చివరగా గుంటూరు కారం పర్లేదనిపిస్తే భగవంత్ కేసరి హిట్ లిస్ట్ లో చేరింది. ఆ తరువాత పుష్ప 2లో కిసక్ పాటతో దేశాన్ని ఊపేశారు ఈ బ్యూటీ. ఇప్పుడు మళ్లీ జోరు పెంచేస్తున్నారు. మరి ఇందులో ఆమె కోరుకున్న విజయం ఏ ఇండస్ట్రీ నుండి వస్తుందో చూడాలి.